అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. అప్పర్ణ అప్పర్ణ అని బయట నుంచి పెద్దగా అరుస్తూ వచ్చాడు వినోద్. ఇంతలో అప్పర్ణ బయటకు వచ్చి, ఎందుకు అంతలా అరుస్తున్నారు శ్రీవారు, విషయం ఏంటో చెప్పండి అంది నింపాదిగా. ఇప్పుడే నాన్నగారు ఫోన్ చేశారే, మన జానకి మంచి సంబంధం వచ్చిందట, ఒక్కడే అబ్బాయి, కానీ కట్నం 10 లక్షలు అడుగుతున్నారు అని నాన్నగారు ఫోన్ చేశారు. ఆ 10 లక్షల కట్నం డబ్బులు మనల్ని చూడమన్నారు. పెళ్లి ఖర్చులకు ఇంకా మిగతా లాంఛనాలకు కావలసినవన్నీ ఆయన చూసుకుంటారంట అని చావు కబురు చల్లగా అప్పర్ణ చెవిలో వేశాడు వినోద్. అప్పర్ణ 10 లక్షలు అనగానే ఏంటి 10 లక్షల అని నోరు తెరిచింది. ఏంటి 10 లక్షల, ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేద్దాం అని. ఆయన మన జానకి ఏం తక్కువ కందనపు బొమ్మలా ఉంటుంది, చక్కని చదువుతుంది, ఒద్దికైన పిల్ల, అన్ని పనులు చక్కగా చేస్తుంది, ఇంకా కట్నం ఎందుకు ఇవ్వాలి మహానుభావ అంది అప్పర్ణ. ఎంత చదువుకున్నా ఎంత ఉద్యోగాలు చేసినా ఆడపిల్లకి కట్నం ఇవ్వాల్సిందేగా అప్పర్ణ అన్నాడు వినోద్. జానకి వినోద్ చెల్లెలు అందరూ నాలాంటి మంచి వాళ్ళు ఉంటారా ఏంటి, కట్నం తీసుకోకుండా పిల్లాడని అన్నాడు వినోద్ చిన్నగా నవ్వుతూ. అతను చెప్పింది నిజమే. తను 1 పైసా కట్నం తీసుకోకుండా అతని తండ్రికి తల్లికి తనని చేసుకోవడం ఇష్టం లేకపోయినా తను అతనికి బాగా నచ్చి తమకు కట్నం ఇచ్చే స్తోమత లేదని తెలిసి తన తల్లిదండ్రులను బలవంతంగా ఒప్పించి ఆమెను పెళ్లాడాడు వినోద్. కానీ మనం అంత సమకూర్చలేము కదండి, మీ నాన్నగారికి ఒక మాట చెప్పకపోయారా అంది బాధగా అప్పర్ణ. నువ్వు బాధపడకు అప్పర్ణ, ఇంకా టైం ఉందిగా, ఈలోపు ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. సరే నాకు భోజనం వడ్డించు, ఆఫీస్కి టైం అవుతుంది అన్నాడు వినోద్. వినోద్ భోజనం చేసి వెళ్ళిపోయాక ఆలోచనలో పడింది అప్పర్ణ. తను కట్నం తీసుకురాలేదని ఎప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళిన మామగారు అత్తగారు ఎప్పుడు ఏదో ఒక సూటిపోటి మాటలు అంటూనే ఉంటారు. కానీ వినోద్ వాటిని సాగనివ్వడు. అతని అర్థం చేసుకున్నట్లు వేరేవారు అర్థం చేసుకోలేరు. అతను ఉన్నప్పుడు అంటే ఊరుకోడు అని అతను బయటికి వెళ్ళినప్పుడు తిడుతూ ఉంటారు. కానీ అప్పర్ణ అవి ఏమీ పట్టించుకోదు. ఎందుకంటే తను ఇక్కడ ఓ 4-5 రోజులు ఉండి వెళ్ళిపోతుంది. తను వినోద్ ఒకరి కోసం ఒకరు హాయిగా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు అని పట్టించుకుంటే అతనితో ఉన్న సంతోషాన్ని, తమ మధ్య ఉన్న ప్రేమను ఎక్కడ కోల్పోతానో అనే భయం తనకి. వాళ్ళు కూడా కాసేపు తిట్టుకుని వదిలేస్తారు. అంతకు మించి ఏం చేయగలరు? అక్కడున్న ఒక వారం 10 రోజులు తిట్టేది తనని కానీ అని పట్టించుకోకుండా ఊరుకుంటే పాపం. పట్టించుకొని వాళ్ళ ముందు ఎన్ని అన్నా చెవిటి వాళ్ళ ముందు శంఖం ఊదినట్లు కదా. కానీ ఆమెకి ఒకటే అర్థం కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఎందులో తక్కువ. ఇంత చదువుకుని ఉద్యోగాలు చేస్తూ కూడా ఈ కట్నాలు లాంఛనాలు ఏమిటో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థం కాదు. అమ్మాయిలు మగవాళ్ళతో ఎంత సమానమైనా కొందరు మగవాళ్ళు భార్యలను ఆడవారిని ఎందుకు చులకనగా చూస్తారో, భార్యాభర్తలు ఇద్దరు ఒకరి కోసం ఒకరు అనుకుని ఒకరి మనసు ఒకరు తెలుసుకుంటే ఆ బంధం ఎంత మధురం, ఎంత అపురూపమో కదా. తన అదృష్టం కొద్దీ తన మనసుని అర్థం చేసుకునే వినోద్ లాంటి భర్త తనకి దొరికాడు. ఇప్పుడు జానకి 10 లక్షలు కట్నం ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తేవాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండిపోయింది అప్పర్ణ. ఇంతలో ఆడపడచు జానకి నుంచి ఫోను రావడంతో చెప్పు జానకి అంది అప్పర్ణ. వదిన అంటూ తన పెళ్లి చూపుల గురించి, వాళ్ళు మాట్లాడుకున్న మాటలు, కట్నం గురించి అన్ని అప్పర్ణకు చెప్పింది జానకి. వదిన, నువ్వు తప్పుగా అనుకోకపోతే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎంతో కష్టపడి అప్పులు చేసి కట్నం ఇచ్చి నేను కొనుక్కునే పెళ్లి కొడుకు నాకు అవసరం లేదు.
నన్నుగా కట్నంతో పని లేకుండా ఇష్టపడే పెళ్లి కొడుకు కావాలి నాకు అంటూ చెప్పడం ఆపింది జానకి. కానీ మామయ్య గారు అన్ని మాటలు మాట్లాడేశారు కదా జానకి, ఇప్పుడు మనం ఏం చేయగలం అంది అప్పన్న. అదే చెప్తున్నాను వదినా, మీరే ఏదో ఒకటి చేసి వాళ్ళతో మాట్లాడండి. ముఖ్యంగా పెళ్లి కొడుకుతో డబ్బుతో ముడిపడే బంధాలను పెళ్లి కూతురు వద్దంటుంది అని చెప్పండి, అతను ఆలోచిస్తాడు అనుకుంటున్నాను అంది జానకి. ఒకవేళ అతను ఆలోచించకపోతే ఏం చేస్తావు? అయినా ఈ రోజుల్లో కట్నం తీసుకొని వారు ఎవరున్నారు? అలా కట్నం ఇవ్వకూడదని ఆశలు పెట్టుకుంటే నువ్వు చివరికి కన్యగానే మిగిలిపోతావు అంది అప్పన్న జానకి నచ్చ చెప్తూ. ఎక్కడో ఒక చోట మా అన్నయ్య లాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారు వదినా, అలాంటి వాళ్ళు దొరికే వరకు వెయిట్ చేస్తాను, లేదా పెళ్లి చేసుకోను. ఈ విషయంలో మాత్రం నాన్నకి నచ్చ చెప్పాల్సిన బాధ్యత అన్నయ్యది అంటూ అప్పన్న చెప్పేదేమీ వినిపించుకోకుండా ఫోన్ కట్ చేసింది జానకి. సాయంత్రం వినోద్ ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత మనం ఒకసారి వెళ్ళి ఆ పెళ్లి కొడుకు వాళ్ళతో కట్నం గురించి మాట్లాడదామా అని అడిగింది అప్పన్న వినోద్ని. ఎందుకు అప్పన్న? మాటలు అన్ని అయిపోయాయి, ఇంకొక 10 రోజుల్లో నిశ్చితార్థం అంట. ఇంకా మనం వెళ్ళి ఏం మాట్లాడతాను, ఏం చేస్తాము అన్నాడు వినోద్. అతనికి మన అమ్మాయి నచ్చితే చాలా, మన అమ్మాయికి అతను నచ్చాడో లేదో మనం తెలుసుకోవద్దా అంది అప్పన్న కాస్త కోపంగా. అబ్బా సరే, ఒక రోజు వెళ్దాం, నువ్వు కోపం తెచ్చుకోకు అప్పు అన్నాడు వినోద్. బాగా ప్రేమ కలిగినప్పుడు, బాగా ముద్దు వచ్చినప్పుడు అప్పన్నని అప్పు అంటాడు వినోద్ ప్రేమగా. 2 రోజుల తర్వాత అనుకున్నట్టే అప్పన్న వినోద్ కలిసి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పెళ్లి కొడుకు వాళ్ళు రండి రండి అంటూ వీళ్ళని ఆహ్వానించి బాగానే మర్యాదలు చేశారు. వినోద్ పెళ్లి కొడుకు రామ్తో, మేము మీతో కాస్త మాట్లాడాలి అండి అన్నాడు. చెప్పండి అన్నాడు రామ్. మీరు 10 లక్షల కట్నం అడుగుతున్నారు, అసలు కట్నం ఇవ్వాల్సిన అవసరం ఏముంది రామ్ గారు అన్నాడు వినోద్. ఇంతలో అప్పన్న అందుకొని, మీరు చదువుకున్న వారు రామ్, మీరే ఇలా ఆడపెళ్లి వారి దగ్గర నుంచి కట్నాలు లాంఛనాలు కావాలంటూ ఆలోచిస్తే చదువుకోని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇంకా ఎలా ఆలోచిస్తారో మీరు ఆలోచించారా? ఆడ మగ సమానం అయినప్పుడు ఈ కట్నాల గొడవలు ఎందుకండి అంది అప్పన్న. రామ్ ఏమీ మాట్లాడలేదు, ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయాడు. చూడండి, మేము మిమ్మల్ని తక్కువ చేయాలనో, అవమానకరంగా మాట్లాడాలనో, లేదా ఇంకా ఏదో అనాలనో ఇక్కడికి రాలేదు. జానకి ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పింది, మేము ఆ విషయం చెప్పడానికి వచ్చాము అంటూ చెప్పడం ఆపింది అప్పన్న. అదేంటి మీరు అలా చెబుతున్నారు? జానకి నేను నచ్చాను. నన్ను చూడగానే తన కళ్ళల్లో మెరుపు, బుగ్గల్లో ఎరుపు, పెదవుల్లో సిగ్గుతో వచ్చిన చిరునవ్వు, ఇవన్నీ నేను గమనించాను. తనకి నేనంటే ఇష్టమే. నేనైతే తొలి చూపులోనే, అంటే పెళ్లి చూపుల్లోనే తనతో ప్రేమలో పడిపోయా అన్నాడు రామ్. అప్పన్న చెప్పే మాటలను అవునా అంటూ, మీరు చెప్పింది నిజమే, తనకి మీరు చాలా నచ్చారు రామ్. కానీ తను ఈ పెళ్లి చేసుకోవడానికి కట్నం కోసం కాకుండా తనని తానుగా ఇష్టపడే వాళ్ళని పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఆశపడుతుంది అనడంతో రామ్కి జానకి రూపం ఒకసారి అతని కళ్ళ ముందు మెదిలింది. చక్కగా సంప్రదాయబద్ధంగా లంగా ఓణిలో ముద్దబంతి పువ్వుల చెంపకి చారడు కళ్ళు, కొటేరు ముక్కుతో చిరునవ్వులు రువ్వుతూ ఉన్న జానకి ముగ్ధ మనోహర రూపం గుర్తొచ్చింది. తాను జానకినే చేసుకోవాలని పెళ్లి చూపుల్లోనే ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు అతను కట్నం గురించి తన నిర్ణయం మార్చుకోవడానికి సిద్ధంగా లేడు. నాకు కాస్త ఆలోచించడానికి టైం ఇవ్వండి, నేనే ఏదో ఒకటి చేసి అమ్మా నాన్నలతో మాట్లాడతాను. జానకిని మర్చిపోవడం నా వల్ల కాదు అన్నాడు రామ్. సరే, బాగా ఆలోచించుకోండి రామ్, కానీ ఒకటి మాత్రం నిజమండి, ఆడ మగ ఇద్దరు సమానమే. ఆడవాళ్ళు అన్ని విషయాల్లోనూ విజయం సాధిస్తున్నారు. ఆవకాయ పచ్చడి దగ్గర నుంచి అంతరిక్షం వరకు ఆడవాళ్ళు చేయలేని పని ఏముంది చెప్పండి? కట్నం మాట విన్నప్పుడల్లా మేము ఎన్ని విజయాలు సాధించినా, ఎంత గొప్ప ఉద్యోగాలు చేసినా
ఎంత బాగా చదువుకున్నా మేము ఎంత వెనకబడిపోయామో నాకు గుర్తొస్తూ మనసులో బాధ మెలిపెడుతూ ఉంటుంది. ఈ 21వ శతాబ్దంలో కూడా మా జానకి అలా అనిపించడంలో తప్పు లేదు అంది అపర్ణ. మేము ఈ విషయం చెప్పడానికే వచ్చాం. మరి మేము వెళ్తాము. మీరు ఆలోచించి ఏ విషయం మా జానకి చెప్పండి రామ్ గారు అంటూ వాళ్ళు ఇంటికి వచ్చేశారు. మరో 2 రోజులు పోయిన తర్వాత వినోద్ వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. పెళ్లివారు కట్నం వద్దు అన్నారురా. మన పుత్తడి బొమ్మ లాంటి జానకియే వారికి మనం ఇచ్చే పెద్ద కట్నం అన్నారు అంటూ తండ్రి సంతోషంగా ఫోన్లో చెప్తుంటే వినోద్కి ఆనందంతో మాటలు కరువయ్యాయి. అపర్ణ కూడా సంబరంగా చూసింది వినోద్ వంక. వెంటనే జానకి ఫోన్ చేసి, నీ కోరిక తీరింది జాను, నిన్ను కట్నం లేకుండా చేసుకోవడానికి రామ్ ఒప్పుకున్నాడు అని చెప్పింది అపర్ణ. అవతలి వైపు నుంచి జానకి, థ్యాంక్ యూ వదిన, నేను నన్నుగా పెళ్లాడేవాడు కావాలి అనుకున్నాను. థ్యాంక్ యూ వదిన, నా కోరిక నీ వల్ల అన్నయ్య వల్ల తీరింది అంది జానకి. లేదు జానకి, నా వల్ల కాదు. రామ్ బాగా ఆలోచించి నీ మీద ప్రేమతో నీ మనసు తెలుసుకుని మంచి నిర్ణయం తీసుకున్నాడు అని అతను అర్థం చేసుకున్నాడు. మగవాళ్ళు అందరూ ఇలా మగవ మనసు తెలుసుకుని వారికి అనుగుణంగా ఆలోచిస్తే అంత మంచి జరుగుతుంది. రాబోయే తరాలకి కూడా అది శుభ సూచకమే అంటూ నవ్వింది అపర్ణ. మీకు ఇంకా చెప్పాలా? వాళ్ళ ఇంట్లో కట్నం లేని పెళ్లి కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాళ్ళకి బోల్డంత పని ఉంటుంది. మనం ఇంకా డిస్టర్బ్ చేయకుండా ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పనులు వాళ్ళు దివ్యంగా చేసుకుంటారు. మనం ఇక బయలుదేరదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.